ఇసుక మాఫియా డాన్ శేఖర్ రెడ్డి విచారణలో సంచలనాలు వెలుగులోకొస్తున్నాయి. తమిళనాడు మంత్రులకు ఉన్నతాధికారులకు 400 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు తెలిపాడు శేఖర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ భాగోతంపై ఐటీ శాఖ నివేదికిచ్చింది. పళనిస్వామి సర్కార్కు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. తమిళనాట రోజుకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఇసుక మాఫియా డాన్ శేఖర్ రెడ్డి విచారణలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు మంత్రులకు ఉన్నతాధికారులకు తాను 400 కోట్ల రూపాయల మేర ముడుపులిచ్చినట్లు విచారణలో తెలిపాడు శేఖర్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ అందజేసింది. దీంతో సీఎం పళనిస్వామి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అరెస్టుకు ముందు తాను మంత్రులకు 100 కోట్ల లంచాలిచ్చినట్టుగా తెలిపాడు శేఖర్ రెడ్డి. గత శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శేఖర్ రెడ్డికి చెందిన 33.74 కోట్ల రూపాయల ఆస్తుల్ని మనీ లాండరింగ్ కేసులో సీజ్ చేసింది. ఎస్ఆర్ఎస్ మైనింగ్ కంపెనీలో సోదాలు నిర్వహించినప్పుడు దొరికిన డబ్బు కూడా లెక్కలు చూపించలేదు. శాండ్ మాఫియా డాన్ కాంట్రాక్టర్ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి అండ్ కో గత ఏడాది డిసెంబర్లో కటకటాల పాలయ్యారు. మార్చి నెలలో బెయిల్ లభించినప్పటికీ మనీ లాండరింగ్ కేసులో మళ్లీ అరెస్ట్ అయ్యారు. పలు సెక్షన్ల కింద సిబిఐతో పాటు ఈడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. అక్రమాస్తుల ఆరోపణలతో ఐటీ శాఖ నిర్వహించిన దాడుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు బంగారం స్వాధీనం చేసుకుంది. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ కుమార్లను కూడా అదుపులోకి తీసుకుంది. వీరిపై 120B, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొద్ది రోజులుగా ఐటీ, ఈడీ శాఖల అధికారులతో పాటు సిబిఐ కూడా శేఖర్ రెడ్డికి సంబంధించిన పలు కోణాల్లో విచారణ చేపట్టింది. దీంతో శేఖర్ రెడ్డికి చెందిన కోట్ల రూపాయల అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఐటీ శాఖ అధికారుల దాడుల్లో కళ్ళు బైర్లు కమ్మే ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. 130 కోట్ల నగదు, 177 కేజీల బంగారాన్ని సీజ్ చేసింది ఐటీ శాఖ. స్వాధీనం చేసుకున్న నగదులో 34 కోట్ల రూపాయలు కొత్త నోట్లు కాగా 96 కోట్లు పాత నోట్లుగా గుర్తించారు. శేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. తన చేతికి మట్టి అంటకుండా ఏకంగా ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నోట్ల కట్టల్ని తన ఇంటికే రప్పించుకున్నాడు. ఐటీ దర్యాప్తులో శేఖర్ రెడ్డి కనికట్టు బట్టబయలైంది. మింట్ నుంచి నోట్లను రాంగ్ రూట్ పట్టించిన శేఖర్ రెడ్డి మాయాజాలం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నుదుటన చిక్కని తిలకం బొట్టు, భుజాలపై మర్యాద మార్క్ పంచికట్టుతో చక్కగా కనిపించే శేఖర్ రెడ్డి అసలు రూపం బయటపడింది. శేఖర్ రెడ్డిపై ఐటీ అధికారులు కూపీలాగితే డొంకంతా కదిలింది. శేఖర్ రెడ్డికి పెద్ద పెద్ద వాళ్లతో సంబంధాలు ఉన్నట్టుగా బయటపడింది. తమిళనాడులోని అగ్రనేతలందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికళకు శేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. శశికళకు బినామీ అని తమిళనాట ప్రచారం కూడా ఉంది. శేఖర్ రెడ్డి మంత్రులకు, అధికారులకు 400 కోట్ల రూపాయల ముడుపులిచ్చినట్లు ఐటీ శాఖ నివేదిక ఇవ్వడం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఐటీ సోదాలు సంచలనం రేపాయి. ఇప్పుడు ఈ తాజా పరిణామాలన్నీ పళనిస్వామి సర్కార్కు చాలా ఇబ్బందిగా మారాయి.